అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని తెలుసుకుందాం. శ్రీహరి, ఏ అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు? ప్రధానంగా ఈ కేటాయింపులకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రస్తుతం బుగ్గన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆయన సుదీర్ఘంగా తమ స్పీచ్ను కూడా కొనసాగించారు. సో తనదైన శైలిలో ఆయన పిట్టకథలు, అలానే తమ యొక్క లెక్కల డొల్లతనాన్ని కనిపించకుండా మొత్తం చాలా రకాలైనటువంటి ఉదాహరణలను, చాలా అంశాలను కూడా ప్రస్తావిస్తూ అసలు విషయం కన్నా ఎక్కువ కుసరన్నట్లుగా ప్రస్తావించినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొత్తం కూడా ప్రస్తుతం సంవత్సరం మొత్తానికి కలుపుకుంటే ఈ బడ్జెట్ విషయాన్ని ఒకసారి లెక్కలు కూడా చూస్తే 2,86,000 కోట్లకు సంబంధించినటువంటి అంచనాలతో బడ్జెట్ను కూడా పట్టడం జరిగింది. అయితే ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు అయ్యేటువంటి ఖర్చులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఆమోదం కోసం దీన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అయితే బడ్జెట్లో ఒకసారి చూస్తే పన్నుల ద్వారా 1,09,000 కోట్లు, అలానే కేంద్ర పన్నుల ద్వారా కూడా 49,000 కోట్లు, 14,000 కోట్లు మిగిలినటువంటి ఏదైతే రూపంలో ఆదాయం చూపిస్తే మిగిలినంతా కూడా అప్పులు సమకూర్చుకుంటాం కేంద్రం నుంచి కావచ్చు, లేకపోతే ఓపెన్ మార్కెట్ లేదా మిగిలినటువంటి ద్వారా అనేటువంటి లెక్కల్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. సో సహజంగానే సంపన్న రాష్ట్రం. సో ప్రస్తుతం చూస్తే అది ఎక్కడ రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు అప్పులు చూస్తే తరచూ కూడా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 1,00,000 కోట్ల ఏదైతే ప్రస్తుతం మనం చూస్తే ఓవరాల్గా దేశ అప్పులతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. వాటిలో వాస్తవ ఏదైతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కన్నా కూడా కొన్ని ఉదాహరణలు కావచ్చు, కొన్ని అంశాలను, ఫోటోలను చూపిస్తూ చేసినటువంటి ప్రసంగం చూస్తే మాత్రం చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, అందులో ప్రస్తావించినటువంటి ఇష్యూస్, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రస్తుతం అప్పుల పాలు చేశారు ఆ విషయాలు ప్రస్తావించకుండా రాష్ట్రంలో గ్రోత్ రేటు ప్రస్తావించినటువంటి పరిస్థితిని మనం చూసాం. రెవెన్యూ రాబడిని కూడా గతానికి 2014-18కి ఇప్పటికీ కంపారిజన్ చేసినటువంటి పరిస్థితి. స్థూల ఉత్పత్తిలో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగామనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు ఏంటనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే కుటుంబరావు గారు ఆర్థిక రంగ నిపుణులు, వారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. రామారావు, చెప్పండి, ఓవరాల్గా బడ్జెట్ సంబంధించినటువంటి ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు, దాంట్లో అసలు లెక్కలు చూస్తే అసలు ఏమనిపిస్తుంది? ఈ లెక్కలకి వాస్తవ పరిస్థితికి అసలు పొంతన కనిపిస్తోందా? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేవలం 3 నెలలకి, అంటే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ 3 మంత్స్ ఏదైతే ఉన్నాయో, ఏప్రిల్, మే, జూన్, ఈ ఫస్ట్ 3 మంత్స్కి మాత్రమే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో గవర్నమెంట్ మెయింటెనెన్స్తో పాటు శాలరీస్, ఇతర ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. మన కేంద్రంలో మాదిరిగా ఇక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. అయితే గత 5 సంవత్సరాలు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది అనేది కూడా మనం ఒక్కసారి అవగాహన చూసుకుంటే కేవలం బడ్జెట్లో అంచనాలు మాత్రమే ఉంటున్నాయి, కానీ రియల్ ఎక్స్పెండిచర్ అయితే ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ లేదు అనేది కూడా ప్రధానంగా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు గత ఏడాది బడ్జెట్ చూసుకున్నా, అంటే ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్, ఇప్పుడు మనం 3rd క్వార్టర్లో ఉన్నాము, సారీ 4th క్వార్టర్లోకి వచ్చేసారు. 4th క్వార్టర్లో కూడా 63% మాత్రమే ఎక్స్పెండిచర్ బుక్ అయింది, మిగతాదంతా కూడా ఏమీ లేదు అనేది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తీసుకున్న బడ్జెట్ మొత్తంలో కూడా 2,79,779 కోట్లు ఏదైతే ఉందో ఫిగర్స్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి, కానీ ఫ్యాన్సీ ఫిగరు, బట్ అందుకు సంబంధించిన రియల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది బుక్ కాలేదు అనేది కూడా తెలుస్తుంది. అంచనాలు అయితే ఘనంగా చూపిస్తున్నారు, అందుకు తగినంత వ్యయం మాత్రం లేదు అనేది కూడా ఏదైతే వేరియస్ హెడ్స్ కింద చూపిస్తున్నారో వ్యయం, ఆ వ్యయానికి సంబంధించి ప్రధానంగా ఎస్సీ వర్గాలకు సంబంధించిన సప్లాన్ నిధుల్ని ఈర్మార్క్ చేయాలి, కానీ ఆ సప్లాన్ నిధుల్ని ఎక్కడా కేటాయించిన పరిస్థితి లేదు. అదేవిధంగా మిగతా పథకాలకు ఏవైతే నిధులు కేటాయిస్తున్నారో ఆ పథకాల కింద ఎవరైతే
లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నవరత్నాల పథకాల కింద ఏదైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ లబ్ధి పొందుతున్నారు అని చెప్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు ఏదైతే చెప్తూ ఉన్నారో 17 మెడికల్ కాలేజీలను మేము తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న మెడికల్ కాలేజీలకి డబుల్ మేము చేశామని చెబుతున్నప్పటికీ ఈ రోజు వరకు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అడ్మిషన్ స్టేజ్కి వచ్చాయి. వాటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటు ఈ రోజు జరిగిన బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి ప్రతిపాదనలు అయితే మాత్రం చాలా ఘనంగా చూపించారు. బట్ ఇవి ఎక్కడా కూడా రియల్గా ఎక్స్పెండిచర్ కానీ లేకపోతే ఇటు ఆయా పథకాల కేటాయించే నిధులు కానీ ఇవి పూర్తిగా సాకారం అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కుటుంబరావు గారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సంపన్న రాష్ట్రం అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తున్నటువంటి అప్పులు ప్రతి నెల జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అసలు సంపన్న రాష్ట్రం అని అంశాన్ని అసలు ఎలా ప్రస్తావించారు, ఆ విషయాన్ని ఎలా చెప్పగలిగారు అసలు? దీనికి సంబంధించి ప్రధానంగా ఆయన 7 విశ్లేషణలు చేశారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. అది కూడా చెప్తాను. మొత్తం సుపరిపాలన ఆంధ్ర, అదేవిధంగా సామర్థ్య ఆంధ్ర, దాంతోపాటు భూభద్ర ఆంధ్ర, మహిళా మహారాణి ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర అని చెప్పి ఇలా 7 రకాల విశ్లేషణలు చేశారు. సుపరిపాలన ఆంధ్ర అని చెప్పి ఏదైతే ఆయన ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో ఆయన బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఏదైతే ఆయన స్పీచ్లో పేర్కొన్నారో సుపరిపాలన ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్లో అసలు పరిపాలన ఉందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని చెప్పారో దాంతో మొత్తం అస్తవ్యస్తంగా మారటం, వీటన్నిటికీ మించి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అని చెప్పడం, నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కూడా పవర్ హౌస్ అనేది ఒకటి ఉండాలి, మనకు రాజధాని లేదు, అందువలన విశాఖపట్నాన్ని చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు 3 రాజధానులకు సంబంధించిన బిల్లును గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్న విషయం కూడా సీఎం మర్చిపోయి మాట్లాడారు అని చెప్పి కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక సామర్థ్య ఆంధ్ర ఆ కెపాసిటీ, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ బిల్డింగ్ కెపాసిటీ అనేది కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనీ ఫ్లో అనేది కూడా సొసైటీలోకి రావటం, దానివల్ల సహజంగా కెపాసిటీ బిల్డింగ్ ఏరియా అనేది కూడా పెరుగుతుంది అనేది. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ని కూడా దాదాపుగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. అసలు ఇప్పటి వరకు ఎటువంటి తప్పు జరగని అంశం పోయింది కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపడంపై కూడా ఇటీవల కోర్టు చేసిన కామెంట్స్, ప్రాథమికంగా ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో చేసిన కామెంట్స్ ఈ సందర్భంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు భూభద్ర ఆంధ్ర అంటే భూమిని భద్రంగా ఉంచేందుకు అనేది రాష్ట్రంలో జరుగుతున్న కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే పెడుతున్నారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయ వ్యవస్థ అధికారాలను రెవెన్యూకి కట్టబెడుతున్నారని, దీనివల్ల న్యాయ వ్యవస్థ అధికారాలను హరించినట్టు అవుతుంది అని చెప్పి కూడా న్యాయవాదులంతా కూడా బార్ అసోసియేషన్లన్నీ కూడా విధులు బహిష్కరించి నేటికి కూడా ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఇక అటువంటప్పుడు భూభద్ర ఆంధ్ర ఎక్కడ ఉంటుంది అని చెప్పి కూడా న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇక మహిళా మహారాణి ఆంధ్ర అని మరో అంశాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నిత్య అత్యాచారాలు వీటికి సంబంధించి ఏం సమాధానం చెప్తారని ఇటీవల కాలంలో సెంట్రల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారమే ఎంతమంది మిస్ అయ్యారు అనేది చూస్తే దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు సంపన్న ఆంధ్ర ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వక నిన్న మధ్యాహ్నం 4 గంటలకి పెన్షనర్లకి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు వేతనాలు వేశారంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో దీన్ని సంపన్న ఆంధ్ర ఎలా అంటారు అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 4,000 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్ల వేలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నిన్న వేసి అత్యధిక ఇంట్రెస్ట్ తీసుకొస్తే కానీ ఉద్యోగులకు వేతనాలు అండ్ పెన్షనర్లకు పెన్షన్లు పడే పరిస్థితి లేదు. దాదాపుగా 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా 1వ తేదీన జీతాలు పెన్షన్లు పడిన పరిస్థితి లేదు అనేది కూడా ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. అన్నపూర్ణ ఆంధ్ర అని ఎలా చెప్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఎందుకు తొలగించారు, అది అన్నపూర్ణ ఆంధ్ర ఎలా అవుద్ది అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఇక చివరిలో సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్ స్టేట్ అని అంటారు.
వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ అనేది ఉంటేనే బ్యాలెన్స్ అవుద్ది అని చెప్తున్నారు. డెవలప్మెంట్ ఉంటేనే మనీ ఫ్లో పెరిగి సొసైటీలోకి మనీ వచ్చి దానివల్ల ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన సూత్రం. ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది తెలుస్తుంది. ఈ విశ్లేషణలు చేసి బడ్జెట్ ప్రసంగం మొత్తంలో కూడా తమకు తాము గొప్పలు చెప్పుకున్నారే కానీ రియల్ ఎక్స్పెండిచర్ కానీ అంచనాలు సూచించిన విధంగా ఎక్స్పెండిచర్ ఉండటం లేదు అనేది కూడా ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు. శ్రీహరి రైట్ రామారావు, అంటే మీరు అన్నట్లుగా చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సంపన్న ఆంధ్ర అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అసలు సంపద ఎక్కడ సృష్టించారు, చేస్తున్నటువంటి అప్పులేంటి, దానికి సంబంధించిన లెక్కలను ఏ విధంగా దాచిపెడుతున్నారు, అసలు డిస్కస్ చేద్దాం. సో 44 పేజీలతో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘంగా చర్చించారు.